హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంస్కృతి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మన కోసం టమాటో ములక్కాయ కర్రీ చేస్తున్నానండి. మధ్యాహ్నం లంచ్లోకి. నేను ముందుగా కడాయి పెట్టేసేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. టమాటో ములక్కాయ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అవి వేసిన తర్వాత నేను 6 టమాటోస్కి 2 ములక్కాయలు తీసుకున్నాను అండ్ 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ముందుగా మనం ములక్కాడల్ని చక్కగా నీట్గా కట్ చేసి పెట్టుకొని అవి ఒక హాఫ్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. అందుకోసం నేను ఇట్లా వేసి ఫ్రై చేశాను. ఇవి ఫ్రై చేసిన తర్వాత మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. అది వేసిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి రెండు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈరోజు మీరు ఏం కర్రీ చేస్తున్నారు మీ ఇంట్లో? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సరదాగా కొంచెం సేపు మాట్లాడుకుందాం మనం. ఇలా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిన తర్వాత మనం ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు నేను లెగ్సే వరకు కొంచెం లేట్ అయిపోయింది. సో ఈ కర్రీ అయితే కొంచెం బాగుంటుంది అనేసి ఇది చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రై కంటే, ఇది బెటర్ కదా అనేసి. బాగా ఆకలిగా ఉంది బట్ చాలా బాగా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. ఇది కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మనం కారం వేయటం వల్ల కర్రీ టేస్ట్ టోటల్గా వేరే ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇవి కూడా వేసి మనం ఫ్రై చేయాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది సేమ్ మనం భోజనాలలో, పెళ్లి భోజనాల్లో తిన్నట్లుగా ఉంటుంది మనకి కర్రీ. ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియచెప్పండి. ఇప్పుడు మన టమాటోలు మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా హాఫ్ ఫ్రై చేసుకున్న ములక్కాడలు ఇప్పుడు వేసేసుకోవాలి మనం. ఇవి కూడా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకోవాలండి కలుపుకుంటూ. ఇలా మంచిగా కలిపాక ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోయాలండి. వాటర్ పోయకపోతే మనకి కర్రీ టేస్ట్ మంచిగా రాదు. సో మనం కంపల్సరీ వాటర్ పోయాలి. వాటర్ పోసి మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. కూర మంచిగా ఇప్పుడు దగ్గర పడేలాగా ఉడుకుతుంది. మనం మూత పెట్టేసేసి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలండి. కర్రీ మొత్తం మగ్గిన తర్వాత మనకి ఆయిల్ బయటికి కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. లాస్ట్గా మనం తురిమిన కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.